people, welcome back to my YouTube channel Being Preeti. ఈ వీడియో వచ్చేసి డిస్ట్రిక్ట్ గ్రావిటీ గురించి. డిస్ట్రిక్ట్ గ్రావిటీ అంటే ఇట్స్ అన్ అడ్వెంచరస్ పార్క్ అన్నమాట. సో మనం అక్కడ అడ్వెంచరస్ థింగ్స్ చేయొచ్చు. మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీ వచ్చేసి షామీర్పేట్లో లొకేట్ అయి ఉంది, విచ్ ఈస్ ఇన్ హైదరాబాద్. సో మేము షామీర్పేట్కి క్యాబ్లో వెళ్ళాము, క్యాబ్ బుక్ చేసుకొని 5 మెంబర్స్ వెళ్ళాము. మేము అక్కడికి 10 o'clock వరకు రీచ్ అయిపోయాము. దెన్ అక్కడికి వెళ్ళాక ఎంట్రన్స్లో వాళ్ళు పెడతారు, అంటే మనం ఏమేమి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఒక్కొక్క యాక్టివిటీ ఏ ప్యాకేజ్లో ఉంది, ఆ ప్యాకేజ్ మనకి ఎంత కాస్ట్ అవుతుంది అని వాళ్ళు డీటెయిల్డ్గా ఎంట్రన్స్లోనే పెడతారు బోర్డులో. సో మనం అక్కడ ప్యాకేజ్ చూసుకొని అందులో ఏమేమి యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అవి ఎంత కాస్ట్ అయ్యిందో దాన్ని బట్టి మనం బెస్ట్ ప్యాకేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము డేర్ డెవిల్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే అందులో మంచి యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయ్యాయి. ఇంకా అది బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది, లైక్ 1600 పడింది. సో మనం ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేసాక వాళ్ళు మనతో ఒక ఫామ్ ఫిల్ చేయించుకుంటారు. ఫామ్ ఎందుకు అంటే మనకి ఏమైనా దెబ్బలు తగిలినా, మన హెల్త్కి ఏమైనా అయినా వాళ్ళకి సంబంధం లేదు, మన ఇష్టంతోనే మనం వచ్చి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నట్టు ఒక ఫామ్ ఫిల్ చేయించుకుంటారు. సో మీరు ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని దెన్ పేమెంట్ చేసేసి ఆ ఫామ్ మీద సైన్ చేసేసాక ఆ ప్యాకేజ్ లిస్ట్ మనకి ఇస్తారు. మనకిచ్చి మన హ్యాండ్కి ఆ ప్యాకేజ్ రిలేటెడ్ బ్యాండ్ కూడా వేస్తారు. దెన్ మనం ఆ ప్యాకేజ్ లిస్ట్ ఇచ్చాక అందులో చూసుకొని మనం అంటే యాక్టివిటీస్ ఏ ఆర్డర్లో అయినా మనం అంటే ప్లే చేయొచ్చు. ఉన్న పర్టికులర్ ఆర్డర్లోనే చేయాలని ఏం లేదు, మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో మనం ప్లే చేయొచ్చు. మేము ఫస్ట్ జైన్ స్వింగ్కి వెళ్ళాము. జైన్ స్వింగ్ అంటే ఇట్స్ లైక్ పెద్ద ఉయ్యాల అన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది ఉయ్యాల. జైన్ స్వింగ్ చేసాము. దెన్ ఆఫ్టర్ రోప్ క్లైంబింగ్ ఉంది. రోప్ రోప్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ 3 లెవెల్స్ ఉన్నాయి రోప్ యాక్టివిటీస్. దాని నెక్స్ట్ ఇంకా నెట్ క్లైంబింగ్ ఉంది, టైర్ క్లైంబింగ్ ఉంది. నెట్ క్లైంబింగ్, టైర్ క్లైంబింగ్, ఇంకా రాక్ క్లైంబింగ్ ఉంది. దెన్ ఆఫ్టర్ స్లింగ్ షాట్ కూడా చేసాము. స్లింగ్ షాట్ నెక్స్ట్ జిప్ లైన్కి వెళ్ళాము, ఇంకా ఆర్చరీ ఉంది. సో అవన్నీ ఈ డేర్ డెవిల్ ప్యాకేజ్లో ఉన్నాయన్నమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి షూ కంపల్సరీ. షూ లేకపోతే దే విల్ నాట్ అలో అన్నమాట, ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్ అన్నిట్లో షూ అనేది కంపల్సరీ. అండ్ సేఫ్టీ వైజ్కి వస్తే వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. లైక్ మనకి ఒక రోప్ కడతారు. ఇప్పుడు మనం నెట్ క్లైంబింగ్ ఆర్ రాక్ క్లైంబింగ్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఎక్కడ కింద పడకుండా మనకు ఒక రోప్ ఉంటుంది. అండ్ మనకి వాళ్ళు ఒక హెల్మెట్ కూడా ఇస్తారు, మన హెడ్కి హెల్మెట్ కూడా ఉంటుంది, హెడ్కి కూడా ఏం దెబ్బలు తగలకుండా. సేఫ్టీ వైజ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళు. దెన్ ఆఫ్టర్ లంచ్ కూడా లోపల చేయొచ్చు. లంచ్ ఆల్సో లోపల ఉంది, కానీ అది చాలా కాస్ట్లీ అనిపించింది మాకు, అందుకని బయట స్టాల్స్ ఉంటే మేము లంచ్ బయటనే చేసేసాము. సో అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని మాకు అంటే అన్ని యాక్టివిటీస్ అయిపోయేసరికి మాకు ఒక 6:30 అలా అయింది. సో ఈ వీడియోలో మేము ఏమేమి యాక్టివిటీస్ చేసామో ఆ క్లిప్పింగ్స్ అన్నీ అటాచ్ చేశాను. యూ కెన్ వాచ్ ఇట్ అవుట్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి షూ కంపల్సరీ అండ్ ప్రొటెక్షన్, వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు. లంచ్ వచ్చేసి మీరు లోపలన్నా చేయొచ్చు, బయటన్నా చేయొచ్చు. మీరు కొంచెం మార్నింగ్ 10 o'clock వరకు వచ్చేస్తే ఏ యాక్టివిటీస్ హరీ బరీ కాకుండా కొంచెం స్లోగా కంప్లీట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఆల్. మీరు అక్కడికి వెళ్ళి యూ కెన్ మనం ఆన్లైన్లో కూడా వాళ్ళ డిస్ట్రిక్ట్ గ్రావిటీ వెబ్సైట్ని చెక్ చేసుకొని మనం చూస్ చేసుకోవచ్చు. అంటే అక్కడికి వెళ్ళాకే పే చేయాలి, కానీ ఇక్కడ మనం చూసి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ద బెస్ట్ ప్యాకేజ్ అనేది మీరు చూస్ చేసుకొని యూ కెన్ ప్లాన్ ఇట్ అవుట్ అకార్డింగ్లీ. కానీ ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దట్. యా, థ్యాంక్ యూ.